वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा शोक निवारण भूतनायक असुर निकंदन कनुमा। వెల్కమ్ టు స్పిరిచువల్ ట్రస్ట్ టీవీ। ఒక చిన్న పాప కిటికీలోంచి చూస్తూ ఉంది। ఎవరో కొంతమంది దుండగులు పక్కనే ఉన్న శివాలయాన్ని ధ్వంసం చేస్తూ కనిపించారు। ఆ పాప తండ్రి దగ్గరకు వెళ్ళి, ఎవరో శివాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు నాన్న, ఆపండి అని అడిగింది। ఆ తండ్రి ఆ పాపను దగ్గర తీసుకుని, మనం మొఘలుల ఆధీనంలో ఉన్నామమ్మా, వాళ్ళని ఎదిరించటం మన వల్ల కాదు అని చెప్తాడు। ఆ పాప శివాలయాన్ని కూలుస్తూ ఉంటే బాధగా చూసింది। కొంతకాలం తర్వాత ఆ పాప పెరిగి పెద్దదైంది। ఆ పాపకు పెళ్లి జరిగింది। ఒకరోజు అత్తగారి వారి ఇంటి దగ్గర బయటకు వస్తుంటే కొంతమంది దుండగులు ఎదురుగా ఉన్న దేవాలయాన్ని ధ్వంసం చేయటం కనపడింది। వెంటనే భర్త దగ్గరకు వెళ్ళి, దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు, దానిని ఆపమని తన భర్తను కోరుతుంది। మనం ఖిల్జీ ప్రభు ఆధీనంలో ఉన్నామని, దాన్ని ఆపితే మన్ని చంపేస్తారు అని చెబుతాడు। ఈసారి ఆమెకు బాధ రాలేదు, కోపం వచ్చింది। ఆమె కొంతకాలానికి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది। ఆ బిడ్డకు చిన్నతనం నుంచి రామాయణ మహాభారతాలు పురాణ ఇతిహాసాలు చెప్పింది। వాటి నుంచి మంచి చెడు, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ధర్మాన్ని ఎలా కాపాడాలి, ధర్మాన్ని ఎలా పరిరక్షించాలి, స్త్రీ పట్ల గౌరవ మర్యాదలు, యుద్ధ విద్యలు అన్నీ వివరంగా చెబుతూ పెంచసాగింది। ఒకరోజు ఆమె ముందే ఇంకో దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు। ఈసారి ఆమె కొడుకు వైపు చూసింది। 16 సంవత్సరాలున్న ఆ అబ్బాయి ఆ గుడి వైపు దాడి చేసిన ప్రతి ఒక్కరిని తన కత్తితో చీల్చెండాడాడు। ఆ 16 సంవత్సరాల బాలుడు ఎవరో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్। ఆ పాప ఎవరో కాదు, జిజియాబాయ్। మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ పుట్టినరోజు ఈరోజు ఫిబ్రవరి 19, 1630 పూణేలోని శివనేరి కోటలో జన్మించారు। ఛత్రపతి శివాజీ మహారాజ్ సాక్షాత్తు భవానీమాత చేతుల మీదుగా ఖడ్గం తీసుకున్న చోటు మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో శ్రీశైలంలో తీసుకున్న ప్రదేశాన్ని చూడండి। జై భవానీ, జై శివాజీ। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి।